తెలంగాణ ఉద్యమం అంతా పాటతోటే నడిచింది. గద్దరన్న గజ్జగట్టి రాగం ఎత్తుకుండంటే పబ్లిక్ అంతా ఉరికి రావాల్సిందే. అప్పట్లా ఏ మీటింగ్లు పెట్టినా పాటతోటే శురువయ్యేది. మన చరిత్ర, అమరుల త్యాగాలు, అప్పటి సర్కార్ల మీద ఎన్నో పాటలు కైగట్టిండ్రు. పబ్లిక్ నడుమ పాటలు వాడి ఉద్యమం వేడి పుట్టించిండ్రు. కోట్ల మందిని ఒక్కటి చేసిన శక్తి పాటకు దాన్ని రాసిన కవులకే ఉన్నది. మరి గూడ అంజన్న వారసుడు, గద్దరన్న వారసుడు, సుద్దాల వారసుడు, ఇక జయరాజన్న, పాశం యాదగిరన్న 9 మంది తెలంగాణ కవులు, కళాకారులు, జర్నలిస్టులను గవర్నమెంట్ గుర్తించింది కదా. అందులో 5గురికి సన్మానం చేశారు గిరిజన కార్పొరేషన్ తరపున. సుద్దాల అశోక్ తేజ సార్ అయితే మస్తు తారీఫ్ చేసిండు ముఖ్యమంత్రి గారిని. 10 సంవత్సరాలుగా నా గుండెలో ఉన్న గులాబీ ఖడ్గాన్ని తీసేసిన వైద్యుడు లాంటి రేవంత్ గారికి నేను హృదయపూర్తిగా శిరసాభివందనం, మనసాభివందనం, హృదయాభివందనం తెలియజేస్తున్నాను. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళకు ఇన్నేళ్ల గుర్తింపు వచ్చింది అన్నాడు జయరాజ్ సారు. కనీసం తెలంగాణ తల్లిని, కనీసం తెలంగాణ గీతాన్ని కూడా 10 సంవత్సరాలు మరిచిపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓ తెలంగాణ వెనుకబడ్డ పాలమూరు బిడ్డ వచ్చి మమ్మల్ని గుర్తించి, అట్లనే జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ సారుకు, తెలంగాణ గోసలు చెప్పిన గోరేటి వెంకన్నకు, అమర్ల స్తూపం చెక్కిన ఎక్క యాదగిరి సారుకు, బండెనక బండి గట్టి పాట రాసిన బండి యాదగిరి కుటుంబానికి వీళ్ళందరికీ ₹1 కోటి 300 గజాల జాగిస్తున్నది గవర్నమెంట్. మండాలి